ప్రైజులాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు, నీకు వందనాలను ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. వాక్యం వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచిన ప్రభా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని నమ్ముచున్న ప్రభ మేము నమ్ముచుండగా మా హృదయములు మార్చు నాయన ప్రభ, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభ. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని వాక్యంలో మీరుండి నడిపించమని, నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు 2:1-10 చదువుకుందామండి ఒకసారి. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలాగండి? మన అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు మనలో నుండి మనలను బ్రతికించాను. నిజమే కదండి. మన కోసం యేసుక్రీస్తు వారు సిలువలో బలి అవ్వి మనలను బ్రతికించి ఉన్నాడు. మనము చేసిన మన అపరాధములను, మనం చేసిన పాపములను బట్టి మనము చచ్చిన వారమై ఉండగానే ఆయన మనలను క్రీస్తులోనే మనలను బ్రతికించాను. ఒకవేళ యేసుక్రీస్తు కనుక సిలువలో బలి అవ్వకపోతే మనము ప్రాణత్యాగం చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎలా ఉంటున్నాము ఒక్కసారి. దేవుడు మన కొరకు ఎంత ప్రాణత్యాగం చేసి ఉన్నాడే. మనం ఏంది? మన అపరాధముల చేతనే కదా. యేసుక్రీస్తులో ఏమైనా పాపం ఉన్నదా? ఏమైనా దోషం ఉన్నదా? నజరేతు అని ఊరిలో పుట్టి ఉన్నాడు, నజరేతు అనే ఊరిలో పెరిగి ఉన్నారు యేసుక్రీస్తు. కానీ అయినా సరే నజరేతు అనే ఊరంతా కూడా పాపముతో నిండిపోయి ఉన్నది. కానీ యేసుక్రీస్తులో ఒక చిన్న పాపమైనను కూడా లేదు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఎలాగో మీరు వాటిని చేయుచున్నారు. ఏంటి? పాపము చేయుచున్నారు. సంబంధమైన అధిపతులను అనగా విధేయులైనను ఇప్పుడు ప్రేరేపించుచున్నారు. శక్తికిని అధిపతికిని అనుసరించి మీ ప్రవచన ధర్మము చొప్పున నడుచుకుని చుంటున్నారు. మనందరమును కూడా పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందుకోలేకపోతున్నాము. మన పాప జీవితమును విడిచిపెట్టాలి. 3వ అధ్యాయం అండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికల నెరవేర్చుకునుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడపటి వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఇంటిమి. ఎలాగూ? మన పాపముల చేత, మనసు యొక్క కోరికలను చేత, శరీరాచలను చేత మనమందరమును కూడా నెరవేర్చుకుంటున్నాము. అంటే శరీరాచలు అనగా పాపమే కదా. మన పాప జీవితమును మనం విడిచిపెడుతున్నామా? మన పాప జీవితం ఎప్పుడు చూసినా పాపం కోసమే, వీటి కోసమే చెప్తుందని అనుకున్నాం. కానీ మనకి పాపముకు మించిన దోషము వేరే ఏది కూడా లేదు. మన పాప జీవితంలో ఇక్కడేమంటున్నాడు దేవుడు? ఒకసారి ఆలోచించను. శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుని చుంటున్నాము. కానీ దేవుని ఆశలను కానీ, దేవుని ఎదుట మన ప్రవర్తనను కానీ ఎలా ఉంటున్నదని అన్నామా? దైవభక్తి గల పాత్రులమై ఉంటున్నామా మనము? 4వ అధ్యాయం అండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము ఆయన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూచి తన మహాప్రేమ చేత మనలను ప్రేమతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎలాగో? మన అపరాధములను చేతను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. మన అపరాధముల చేత మన చచ్చిన వారమైన ఉన్నాను కూడా ఆయన ఎడల మన ప్రేమ చేత మనలను క్రీస్తులో మనలను బ్రతికించుచున్నాడు. కృపతో మనలను రక్షించుచున్నాడు. క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప దైవ శరీరమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎలాగో? మనము క్రీస్తులో బ్రతికి ఉన్నామంటే కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. యేసుక్రీస్తునందు మనకు చేసిన ఉపకారముల ద్వారానే, అత్యధికమైన కృప మహాదైవ భక్తి ద్వారానే యుగయుగంలో
కనుపరుచుకుని నిత్యము కూడా క్రీస్తునందు మనము ఎలా ఉంటున్నాము, మనలను ఆయన ఎలా చూస్తున్నాడు, పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుని చుంటున్నాడు. మనం ఏమి కలిగి ఉండాలి? విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసము ద్వారానే కృపచేతనే తప్ప మనకి రక్షణ ఎక్కడైనా కూడా ఉండదు. మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని కృపావరము వలన కలిగినది. రక్షణ అనేది ఎవరి వలన కలిగినది? దేవుని యొక్క కృప. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడును కూడా పరలోక రాజ్యం చేరలేడు, కానీ దేవుని చిత్త ప్రకారము అనుసరించి నడుచుకుని వాడు మాత్రమే పరలోక రాజ్యము చేరతాడని అంటున్నాడు. కలిగినది కాదు కానీ దేవుని కృపావరమే, అది క్రియలను కలిగినది కాదు కానీ ఎవడును అతిశయపడు వీలు లేదు. ఎవరునూ కూడా మన క్రియలను బట్టి కానీ మనల్ని బట్టి కానీ అతిశయపడి వారు చాలామంది అంటూ ఉంటారు, వారి క్రియలే వారి వెంబడి వస్తాయి. నిజమే, మనం చేసిన క్రియలే మన వెంబడి వస్తాయి, కానీ వాటి వలన మనము అతిశయపడకూడదని అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. అది క్రియలను వలన కలిగినది కాదు కానీ ఎవడను అతిశయపడకూడా వీలు లేదు. మరి వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచే సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు వయస్సునందు స్పష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎవరు? యేసుక్రీస్తు చేసి ఉన్న పని అయి ఉన్నాము. మనం నడుచుకునటలేదు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము యేసునందు స్పష్టము వారమై ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీరములో అన్యజనులై ఉండుడి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవాడును అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరును ఆకాశమందు ఇశ్రాయేలులతో సహపరుల కాక పరదేశులను వాగ్దాన నిధులను లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తు దూరస్తులై ఉండిరి. మీరు జ్ఞాపకము చేసుకునుడి. ఏమంటున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు నందు మనం ఏమి కలిగి ఉండాలి? విశ్వాసమును కలిగి ఉండాలి. మన సత్క్రియలను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన మన క్రియలను మనం సిద్ధపాటు చేసుకోవాలి. దేవుడు ముందుగా మనకు సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకే మనం యేసుక్రీస్తునందు స్పష్టము గలవారమై ఉన్నాము. ఆయన చేసిన పని అయినను కాబట్టి మన శరీరంలోని ఆశలను అన్యజనుల వలె ఉండకోకుండా నిజమైన క్రిస్టియన్గా దేవుని నమ్ముకుని వారినిగా ఉండమని అంటున్నాడు. మనం అన్యజనులుగానే మిగిలిపోతున్నాం, కానీ మనం నిజమైన క్రైస్తవులమని ఎలాగనుకున్నాం? మనలో మనకే పడదు. ఒకరు ఉంటే బాగుంటే మనం వార్చం, మనం ఒకరు కొంచెం వాక్యం బాగా చెప్తే వారిని మనం ద్వేషించుకుంటూ ఉంటాం. ఒకరి వలన మనము అసూయ పడుచూ ఉంటాము, ఒకరి వలన మనం ద్వేషం కలిగి ఉంటాం. మనం అలాగనే కాకుండా ఏమనంటున్నాడు? నిరీక్షణ గలవారై లోకమునందు దేవుని వారసులై ఉండుడని అంటున్నాడు. క్రీస్తునకు దూరస్తులై ఉండకడి మీరు జ్ఞాపకము చేసుకోనమని అంటున్నాడు. దేవునికి దూరస్థులమై ఉంటున్నామా? యేసుక్రీస్తునందు రక్తము వలన నివాస స్థలమునై ఉంటున్నామా? మనము యేసుక్రీస్తు మన కొరకు చిందించిన రక్తమును మనం దుర్లభము చేస్తున్నామా, లేకపోతే కొట్టివేయబడుచున్నామా? మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి మనము ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? దేవుడు మన కొరకు రక్తం కాచి ఉన్నాడే, మన పాపముల కొరకు ఆయన సిలువలో బలి అయి ఉన్నాడే. మనం విశ్వాసమును కలిగి ఉంటున్నామా? మనం నిరీక్షణను కలిగి ఉంటున్నామా? ఎలా ఉంటున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఏంటి ఈరోజు బాగుండొచ్చు, మనము రేపు బాగుంటాం, కానీ దేవుడు తీర్పు రోజున ఒక రోజున మనం లెక్క అప్పగించుకోవాలి. మనం ఎవరిని మనము సేవ చేస్తున్నామంటేనే కాదు, మనం ఎన్ని ఆత్మలను రక్షించాము, ఎంతమంది విశ్వాసులుగా చేసి ఉన్నాము, ఎంతమందిని మనము నిరీక్షణ కలిగిన వారి వల్లే ఉంటున్నారు ఏంటనేది మనం సేవ చేసినప్పుడు ఎదుటి వారిని హింసించడం కాదు, ఎదుటి వారిని హేళన చేయటం కాదు. ముందు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి, తర్వాత ఎదుటివారి ప్రవర్తన కోసము మనము ఆలోచించాలి. అంతేగాని మనం ఏం చేస్తున్నామంటే మన కంటిలో దూలమును ఉంచుకుని ఎదుటివారి కంటిలో నలుసుని తీయడానికి ప్రయత్నిస్తాం. దేవుడు ఏమన్నా, సహోదరులారా మీ కంటిలో ఉన్న నలుసుని తీసుకుని నీ సహోదరుని కంటిలో ఉన్న దూలమును తీయమని అని అడుగుచున్నాడు. మనం ఎదుటివారిని ఏమనకపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసంలో మనం అన్నాడు విశ్వాసులను నేను విశ్వాసపరురాలిని, నేను విశ్వాసురాలిని అని చెప్పటం కాదు. మనలో ఉండాలి విశ్వాసం అనేది. దేవుడు చూపిస్తాడు విశ్వాసం అనేది. ఒకరు చెప్తే వచ్చేది కాదు విశ్వాసం అనేది. మనం వాక్యంలో నుండి తెలుసుకునటమే, వాక్యం ద్వారా అనుసరించి నడుచుకోవటం అనేదే విశ్వాసము. విశ్వాసము మూలంగా మీరు నమ్ముడి అని అంటున్నాడు. విశ్వాసం మూలంగా మీరు రక్షణ పొందుడి అంటున్నాడు. యేసుక్రీస్తు నందు మన శరీర ఆచరణను మనం సున్నతి చేయించుకున్న వారు ఎలా ఉంటారు? దేవుని సేవకు అర్హులు. సున్నతి చేయించుకున్న వారు అర్హులు కాదని అంటున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దూరస్తులై ఉండు. యేసుక్రీస్తు రక్తము వలనే మనము ఎలా ఉన్నాము?
ఆయనను మనము దూరస్తులమై మీరు ఇప్పుడు క్రీస్తునందు యేసుక్రీస్తు రక్తము వలనే సమస్తులై ఉన్నారు. ఎలాగ యేసుక్రీస్తు రక్తము వలనే మనము కడగబడి ఉన్నాము. యేసుక్రీస్తు రక్తము వలన మనము శుద్ధి చేసి ఉన్నాం. మనము దేవునిని మనం ఎదుర్కొనే ఉన్నాం. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందాడు. ప్రతి ఒక్కరును కూడా నిరీక్షణ కలిగి ఉండాలని అంటున్నాడు. ఎప్పుడునూ కూడా దేవుని యందు శరీరాచారాలు విడిచిపెట్టండి, శరీర కోరికలను విడిచిపెట్టమని. శరీరాచారాలను శరీరకను మన అపరాధములను క్షమింపబడితే మనం ఎదుటివారిని క్షమిస్తే మనల్ని కూడా దేవుడు క్షమిస్తాడు. మన క్షమాపణ హృదయమును కలిగి ఉండాలి. మనము సహోదరిని ప్రేమించాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవ, కృప మహోన్నతుడా, నీకు వందనాలు నాయన ప్రభా. వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. మా హృదయంలో మార్చు, మా మనస్సులో మార్చుమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా. నేను బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లు, ఆటోలో, ట్యాక్సీలో వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువని కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువులు మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరిని పరిపాలించుచున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఎమ్మెల్యేని, ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవ్యందు నెరవేరినట్లును మానుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.